ఇక్కడ నేను వినాయకుడికి హారతి ఇచ్చేసి బెల్లం అటుకులు ప్రసాదంగా పెట్టేసి ఇంకా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నాను. ఎంతైనా పూజ చేసిన తర్వాత మొదటి గణపతి అంటేనే మొదటి పండగ మనకి. గణపతిని నిమజ్జనం చేయడానికి వదలాలంటే కూడా ఇంక అంతే, ఏ పూజ చేసుకున్నా మనసు ఒప్పదు. ఇంకా ప్రసాదం పెట్టేశాను. ఇంకా అన్నీ తీసి పెట్టేసి బుట్టలో పెట్టేసి లాస్ట్లో వినాయకుడిని తీస్తాను. వినాయకుడిని తీసేప్పుడు ఉద్వాసన అని చెప్తారు కదా, అది చెప్పి ఇంకా కదపాలి. గణేషుడిని ఎన్ని రోజులు పెట్టుకుంటే ఇంకా అన్ని రోజులు కంపల్సరీ ప్రసాదం నైవేద్యం పెట్టాలి, రైస్ ప్రసాదం పెట్టాలి అంటారు. కొందరు 3 days ఉంచుకుంటారు, కొందరు 5 days ఉంచుకుంటారు. పొద్దున సాయంత్రం ప్రసాదాలు చేయాలి ఇంట్లో ఉంచుకుంటే మాత్రం. ఇంకా పొద్దున సాయంత్రం ప్రసాదాలు వీలు కాని వాళ్ళు ఇంకా 1 day ఉంచుకుంటారు. మేము ఎప్పుడైనా 1 day ఉంచేసుకుంటాము, తర్వాత అలా 3 times పైన కిందకి అన్నీ పెట్టేసి ఇంకా నేను అన్నీ తీస్తున్నాను ఒకటి అన్ని బుట్టలో పెట్టేస్తున్నాను. ఏలక్కాయ మాత్రం పచ్చడి చేసుకుంటాం కాబట్టి పక్కన పెట్టేసాను. ఏలక్కాయ, మారేడుకాయ ఇంకా ఇవి తీసేస్తున్నాను. అరటిపండు ప్రసాదం ఇంట్లోకి, ఇంకా మిగిలినవన్నీ ఆ క్లాత్తో సహా ఇంకా ఎట్లయితే చదువుకున్నామో అట్లా మెల్లిమెల్లిగా అన్నీ తీయాల్సి వస్తుంది. అన్నీ తీసి ఒక బుట్టలో మాకు ఇక్కడ చెరువు ఉంటుంది అన్నమాట. ఆ చెరువులో వేసేసి వద్దామని పోయినసారి కూడా అక్కడే వేసాము. ఇంకా వేసేసి వద్దామని, మళ్ళీ రేపంటే ఫ్రైడే అవుతుంది కదా, అందుకని ఇంకా అన్నీ సర్దేస్తున్నాను. కొందరైతే ఇంకా బుట్టలో పెట్టుకొని ఆ బుట్టను నెత్తిపైన పెట్టుకొని, పిల్లలు ఉంటే ఆ బుట్టను నెత్తిపైన పెట్టుకొని బయటి దాకా తీసుకెళ్తారు. గడప దాటిన తర్వాత ఇంకా యథావిధిగా మనం ఎలా తీసుకెళ్ళాలనుకుంటే అలా తీసుకెళ్తారు. కానీ అది బాగుంటుంది, బుట్ట మీద పెట్టి మనం అలా తీసుకొని వెళ్ళటం. సర్దేశాను, అన్నీ సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా బయలుదేరటం మేము. మాకు ఈ గణపతి నిమజ్జనం చేయడానికి దీంతోపాటు ఒకటి ఇచ్చారు, దీంట్లో నిమజ్జనం చేయమన్నారు. ఒక సీడును ఒకటి అది ఇచ్చారు. అది ఏంటో అర్థం కాలేదు, సీడ్స్ ఉన్నాయని చెప్పారు. ఇది మాత్రం కొబ్బరి పీచుతో చేసిన తట్టలాగా ఉంది. ఇంకా నేను అక్కడ నిమజ్జనంలోకి ఎందుకు తీసుకెళ్ళాలి, ఇట్లా వేస్తే ఏం సీడ్ వస్తుందో తెలుస్తుంది కదా అని ఇక్కడే వేసేసాను. వినాయకుడిని మాత్రం తీసుకొని చెరువుకి తీసుకువెళ్తున్నాను. ఇంకా బండి పైన వెళ్తున్నాము. ఇంకా వెళ్తూ ఉంటే వినాయకులు అక్కడక్కడ పెట్టిన వినాయకులు కనిపిస్తున్నాయి. రాధాకృష్ణుడు వినాయకుడే కృష్ణుడు రాధలాగా ఉంది. ఇంకా బండి పైన కదా అంత క్లియర్గా కనిపించలేదు. ఓకే, దర్శనం చేసుకున్నాము అంటే చేసుకున్నాము. ఇంకా మేము చెరువు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడేమో బాల గణేశుడు, పోయినసారి ఇంకా చిన్నగా ఉండే గణేశుడు, అంటే పెద్దగానే ఉండే కానీ ఇంకా చిన్నగా ఉండే. ఇక్కడ చెరువు వర్షంతోనూ నిండిపోయింది. చెరువు దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయం అవుతుంది, కానీ నిమజ్జనం చేయాలి కదా. ఇక్కడే బతుకమ్మలు కూడా వదిలేస్తారు. ఆల్రెడీ వచ్చి చాలా మటుకు గణేషులు వదిలేసినట్టున్నారు. ఇంకా ఈరోజు చాలామంది వదిలేస్తారు కదా,
మంచి రోజు చూసి వదిలేస్తారు కదా, ఎప్పుడు పడితే అప్పుడు పంపివ్వరు కదా గణేషుడిని. గణేషుడు కనబడుతున్నాడు, అది మట్టి గణేషుడు కాదనుకుంటా, అందుకే అంత తొందరగా కరగట్లేదు, ఎంత క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా మేము అన్నీ ఒకటి ఒకటి పైనుండి తీసి వేస్తున్నాను. మా గణేషుడు ఇట్లా వేయగానే ఇట్లా లోపలికి వెళ్ళిపోయాడు, అసలు కొంచెం కూడా కనిపించలేదు అసలు గణేషుడు వేసింది. అదిగో అయిపోయాయి కదా, లోపలికి వెళ్ళిపోయింది. ఓన్లీ పువ్వులు మాత్రం అసలు వేసేప్పుడే కనబడ్డాడు అంతే. పువ్వులు మాత్రం, ఇంకా మిగిలిన పువ్వులు ఆకులు అన్నీ వేసేసాము. పూజ చేసుకున్నంత మట్టికే తృప్తిగా ఉంటుంది. తర్వాత నీళ్ళలో కలిపేసేయడం, గంగమ్మ తల్లికి తీసుకెళ్ళి గంగమ్మ తల్లి ఒడిలో చేర్చడమే. ఇంకా అక్కడ తామర పువ్వులు కనిపించట్లేదు కానీ ఆకులు మాత్రం కనిపిస్తున్నాయి, అదే చూస్తున్నా. ఎన్ని ఉన్నాయి అక్కడ. తర్వాత ఇంక అక్కడ నుండి బయలుదేరి వస్తుంటే ఇంకా గణేషుడు.
మేము లోకమాత పోచమ్మ గుడికి వెళ్ళాము. పోచమ్మ గుడిలో కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాము. శ్రావణ మాసంలో అస్సలు రావడం వీలు కాలేదు. అసలు చాలా వెళ్ళకి చాలా రోజులైంది గుడికి. వెనకాల లైట్ ఉంది కానీ అస్సలు కనిపించట్లేదు. పక్కకి కొంచెం వెలుతురు వచ్చింది బయటది. అమ్మ ఎంత బాగుంది. స్వయంభూ వెలిసిన అమ్మవారు లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం. ఇది గుడి లోపల, ఇంతకుముందు గుడి బయట. Postcards from the city. I've been walking downtown every day. But it's the always try to fit in. It consume my head, I hate this feeling. Wanna be a paragon, not a villain. I hate the city, but I stay for you. My love's so pretty and I always will. From the day we met, I'll be with you. The first time you said that you love me too. The best without you, I'm hollowed out. So I packed my things and we moved down south. Shared a room in a foreign house. This will take some time, but it's what it's all about.
अष्टापदी बहुस्वाक्षरमा जय लक्ष्मी ओम गौरी नमः ओम गौरी नमः ఒక కప్పు పెట్టమ్మ పూజ అక్షరం వేది పెట్టే మీరు ఎక్కడ ఉంది ఆల్రెడీ చేసింది పువ్వు పెట్టండి పువ్వు పెట్టి साक्षात् दीपं दर्शयामि उदाकृतं महादेव लोकमार्ग्या भवि साक्षात् दीपं धरमि उदाकृतं ज्योतितं प्रेम तत् सर्वदेवे होता प्रवक्षालं भागं द्वान् यमपजल संकाशं तारक ग्रहकरदु है संगीत प्रभं महिमागतं रवं दैत्याना परमगुरु सर्वशास्त्र प्रभं भागं प्रथमां यमपजल संकाशं तारक ग्रहकरदु संगीत प्रभं आदित्य ब्रह्मा जयमी जनमी सूर्य शांत हे ममनमि यजमाता सूर्य प्रसाद सिद्धते सूर्यध्यानविहा ओम भूर्भुवः सह सूर्यघं रक्तवर्णं रक्तगन्धं रक्तपुष्पं रक्तमाल्यं परं रक्त चतुर्विगण सूर्यस्य मध्य वस्त्रकारमुले दीर्घचित्रकारमुले आया प्रसन्न सूर्य स्थापयामि पूजयामि सूर्यघण्टां क्षेत्रबर्ग नारायणं सांगं सायं तद्म स्थापयामि पूजयामि तदासनको चंद्र अरिष्टेतु संप्राप्ते चंद्र पूजांच कारयतु चंद्र ध्यानं प्रवक्ष्यामि मनो पीडोप शांतहे ओके लास्ट ಅದು ಫಸ್ಟ್ ಲೈನ್ ಲಾಸ್ಟ್ ಮೀಗೆ ಓಂ ಚಂದ್ರ ಸಂತೆ ಚಂದ್ರ ನಕ್ಷತ್ರ ಸಿಕ್ಕಿದ್ರು चंद्र चंद्र सुधे चंद्र सुधे ओम शांति शांति सहस्रदिनापथ सहस्राक्षासहस्रव अभिगम विष्णुः अत्यादृष्टदिशांग पुषमेव सर्व यद्भूतमिच्छभुभ्यं उतां तुसेन याजन्येनातुर्हरि एतावानिर्मा अतो जायतपुरः पादस्य विषभूतानि विपासान्तिभिः स्वचेदा राजनानाशनि अस्माद्विराजयते नजातो चरित्यते मदोग्रह चित्पृथिव विगत मधुत्रीराज्यं ईशध्य सप्ताश सप्तदिश संग्रदेव शिवन्तरण अवतं पुरुषं महान्तरवादितं नमस्तभारे सर्वाणि विचित्रा नमस्तां नन्दधारापुरुषं महान्तरवादितं नमस्तभारे सर्वाणि विचित्रा नमस्तां वेदाहमितं पुरुषं महान्तरवादितं नमस्तभारे सर्वाणि विचित्रा नमस्तां नन्दधारापुरुषं इतमुष्टाङ्गेषु ईश्वरीं तापिनोपयेष्यं तद्विमक्षुर्मे जय लक्ष्मी सत्य जय लक्ष्मी वरपिता प्रसन्ना मम सर्वदा सर्वमंगलदेवी शिवदेवी नारायणे नारायणस्वे वादेवादेवी तन्ना विशुद्ध महादेवीस्वे विष्णुपतिदेवी ईशानजना ईश सर्वदा ब्रह्मांडे शिवमेश्वराशं दक्षिणदा ब्रह्मा पंचाभिषेक स्थानं समर्पयामि आपण धन्यवाद करेंगे लाके निरतनाన్ని पंचान्तरं शुद्धोदक स्थानं स्वी కాస్తం వచ్చి దానికి అన్నం పెట్టండి కుంకుమ పెట్టండి వస్త్రం వేయండి నందధారాంతురాదశాంతపృతాంగం ఈశ్వరీయం ధరుతనాం కామినోపయేసియం నందధారాంతురాదశాంతపృతాంగం ఈశ్వరీయం ధరుతనాం కామినోపయేసియం పుష్టాంగేశ్వరీంద్రం కామ్యోపయేసిహం ఆ తమలపాకులు పెట్టండి తమలపాకులు పెట్టి వస్త్రం వేయండి
ప్రకృతే నమః. మూడు పెడతాడు. పుష్పాలు పెట్టద్దు, ఓన్లీ కుంకుమానే అమ్మ. మూడు పెడతాను కుంకుమ. కొంచెం కొంచెం ఓం ఓం ప్రకృతే నమః. ఓం వికృతే నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభుత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మకాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మలయాయ నమః. ఓం పద్మాయై నమః. ఓం శుతయే నమః. ఓం స్వహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుదాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభవత్యై నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దిత్యే నమః. ఓం దీప్తాయై నమః. ఓం రమాయై నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధ సంభావై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయై నమః. ఓం అనగాయై నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందరై నమః. ఓం పద్మోద్భవై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దైవే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధిన్యై నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రావదనాయ నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం హర్లాలజనై నమః. ఓం పూష్ణే నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్తే నమః. ఓం సత్యే నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యే నమః. ఓం తుష్టయే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతి పుష్కరిణే నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లామార్యాంబరై నమః. ఓం శ్రేయై నమః. ఓం భాస్కరై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యాశస్వినే నమః. ఓం వసుధారై నమః. ఓం ఉదరాంగాయ నమః. ఓం హరణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః.
ఓం ధనధాన్యకర్యై నమః ధనధాన్యకర్యై ఓం సిద్ధ్యై నమః సిద్ధ్యై నమః ఓం స్కైన సౌమ్యాయ నమః స్తైన సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః శుభప్రదాయ నమః ఓం నృపాభీష్మాయ నమః ఉపవేశ్వగతాయ ఓం వరలక్ష్మే నమః ధనలక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః శుభాయ నమః ఓం హిరణ్యప్రకారై నమః హిరణ్యప్రదాయ ఓం సముద్రతనయాయ నమః సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః జయాయ నమః ఓం మంగళదైవే నమః మంగళదేవ్యై నమః ఓం దేవ్యే నమః దేవ్యై నమః ఓం విష్ణువస్తులాసాయ నమః విష్ణువక్షస్థితాయ విష్ణువత్స స్థల స్థితాయ నమః నమః ఓం విష్ణుసత్యై నమః సత్యై నమః ఓం నారాయణ సమస్థితాయ నమః నారాయణ సమశ్రితాయ నమః ఓం తిలోకాయ నమః తిరోధార్యై నమః ఓం దారిద్ర్యదంసిన్యే నమః దారిద్ర్యదంసిన్యై ఓం నమః దైవే నమః ఓం దైవే నమః ఓం సర్వోపద్రవవాదిన్యే నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః నవదుర్గాయ నమః దుర్గాయ నమః మహాకాళే నమః మహాకాళే నమః బ్రహ్మ విష్ణు శివాత్మై నమః బ్రహ్మ విష్ణు శివాత్మనే వికాల జ్ఞాన సంపన్నే నమః కాల జ్ఞాన సంపన్నాయ నమః భువనేశ్వరాయ నమః భువనేశ్వర్యై నమః వరలక్ష్మి దేవతాయ నమః లక్ష్మీ దేవతాయ इति నమః श्रीलक्ष्मी अष्टोत्तरनाना संपूर्ण समर्पयामि चतुर्भुजाय नमः ओम चंद्रारूपाय नमः ओम इंद्राय नमः ओम इंद्रशीतलाय नमः ओम हरलाल जनै नमः ओम पूष्णे नमः ओम शिवाय नमः ओम शिवकर्ते नमः ओम सत्ये नमः ओम नमः ओम विश्वजनन्ये नमः ओम तुष्टये नमः ओम दारिद्र्यनाशिन्ये नमः प्रीति पुष्करिण्ये नमः ओम शांताय नमः సంధ్యాదీపారాధనలో వస్తును తల్లి మహాలక్ష్మి వస్తును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయంలో దీపారాధనలో వస్తును తల్లి మహాలక్ష్మి వస్తును తల్లి వరలక్ష్మి ధనమును ఇస్తును ధనలక్ష్మి ధాన్యమును ఇస్తు ధాన్యలక్ష్మి వరమును ఇస్తును వరలక్ష్మి సంతానం ఇస్తును సంతానలక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వస్తును తల్లి మహాలక్ష్మి వస్తును తల్లి వరలక్ష్మి అందరూ చేరిరండి రకరకాల పూలు చేరండి దేవికి అర్చన చేయండి దేవి రూపమే చూడండి సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వస్తును తల్లి మహాలక్ష్మి వస్తును తల్లి వరలక్ష్మి వాగునీలు వనమనపత్రి మెత్తనికాలు మేషకటింకులు దొరువుది మరుగులు దుప్పటిరేకులు తెల్లటి గుల్లో నందని వెంకిగో 4 చేతుల నమస్కారాలు ఓపంచ గణపయ్య దీపంటు నిన్నయ్య పుట్టానవైకి దండుకు అమ్మని నింద కలుపు తాపకు పొద్దు నిందకు బలో శ్రీ విఘ్నేశ్వరాధికి జై గణపతి బలో శ్యామ నగర్య బలో శ్రీ కృష్ణ